Hello, aspirants, YouTube watchers, my friends, and well wishers. I'm back again with one more vocabulary episode number 75. This episode is very special to me and very special to you. Why? Because we have been continuously with solid patience, perseverance, and diligence, we are learning vocabulary, and this is a Platinum Jubilee episode, an episode that will be remembered for ages. Thank you so much for your love, for your affection, and above all, your continuous support. Well, aspirants, well-wishers, I just want to say one thing. I am overwhelmed. Fantastic response from the students' fraternity, from all walks of life, those who are preparing for competitive exams and those who are aspiring to become central government employees in various organizations. చక్కగా మీరు ఈ ఎపిసోడ్స్ని వాచ్ చేస్తున్నారు. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 75 దాకా. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హిస్టరీని క్రియేట్ చేసాం సార్. దిస్ ఈజ్ ఆ ప్లాటినం జూబ్లీ ఎపిసోడ్. సార్ ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే. సో దయచేసి మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్పెషల్గా నేను ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కామెంట్ కూడా చేయండి సార్. బికాస్ ఇట్ విల్ మోటివేట్ మీ, ఇట్ విల్ కిక్ అప్ మై మొమెంటమ్, అండ్ వన్స్ ఇఫ్ ఐఎమ్ రీఛార్జ్డ్, రీఇన్విగరేటెడ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 100 ఎపిసోడ్స్ till your exams. So my friends, ఇవాళ ఈ అద్భుతమైన ఎపిసోడ్లో ఎప్పుడులానే 2 కొత్త వర్డ్స్ నేర్చుకోబోతున్నాం అనమాట. ప్లాటినం జూబ్లీ ఎపిసోడ్. Kudos to the students, kudos to the aspirants, and kudos to the mentor who is teaching this episode. Here we go. The first picture which is flashing on your screen. Wow, that's amazing. ఈ ఎపిసోడ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఇవి స్పెషాలిటీ ఏంటంటే పిక్చర్ ద్వారా నేర్చుకుంటాం మనం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ వండర్ఫుల్ వొకాబులరీ త్రూ పిక్చర్స్. సి, దెర్ ఈస్ అ మ్యాన్ హూ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ ద హార్స్. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? సో ఈ యొక్క పిక్చర్ని చూసి మీరు చెప్పగలరా ఎందుకు ఆయన కింద పడిపోతున్నాడు? సార్, కింద పడిపోవడం అంటే ఏదో గుర్రం అనేది చాలా వేగంగా ఉరుకుతుంది కాబట్టి కింద పడిపోతున్నాడేమో, గుర్రం ఏమో ఆయనని ఇబ్బంది పడుతుందేమో అని కింద పడిపోతున్నాడేమో, లేకపోతే ఆయన బ్యాలెన్స్ అవుట్ అయిందని కింద పడిపోతున్నాడేమో. లేదు, అలా కూడా అనుకోవచ్చు. బట్ మీకు నేను ఒక అద్భుతమైన క్లూ ఇస్తానండి. ఆ క్లూతో మీరు హాయిగా చెప్పుకోవచ్చు. దిస్ మ్యాన్ ఈజ్ వాట్ యు కాల్ అ నావిస్. He is unable to ride the horse perfectly because he is a tyro. Well, he couldn't handle the horse because he is a rookie. Just now he started learning the skills. Therefore, I can call him as an apprentice. He is a learner. He is a probationer. Oh my God, what a words I am telling you. వర్డ్ అనేది ఎంతో జరుగుతుందన్నమాట. ఎన్ అనే లెటర్తోని చక్కగా నేర్చుకుంటున్నాం. ఇంకా హై క్వాలిటీ వర్డ్స్ నేర్చుకోవాలంటే he is a greenhorn, he is a tyro, he is a punk, he is a knave. An absolutely fantastic word of the day is amateur. He is an amateur. What a wonderful words we are learning, sir. These words are really special. Really special. ఇన్ని వర్డ్స్ మీకు చక్కగా చెప్పానండి. మళ్ళీ మీకోసము ఒకసారి రిపీట్ చేస్తాను. ఎస్, రిపీట్. సో ఏంటి ఆ వర్డ్స్? సో ఆ వర్డ్స్ అని మళ్ళీ రిపీట్ చేస్తానండి. వాట్ యు కాల్డ్ టైరో, బిగినర్, ప్రొబేషనర్, లర్నర్, న్యూబీ, ప్రెషర్, గ్రీన్ హార్న్, రూకీ, పంక్, నేవ్, అమెచర్. అన్ని వర్డ్స్ ఇంత చక్కగా చెప్పాను సార్. ఈ వర్డ్స్ అనేవి మీకు సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో, మిగతా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి అన్నమాట. చాలాసార్లు రిపీట్ అయిన వర్డ్. మనం ఇప్పుడు లెటర్ ఎన్తో వర్డ్స్ నేర్చుకుంటున్నాము. సో డెఫినెట్లీ
100% మీరు ఇన్ని ఎపిసోడ్లు చూశారు కాబట్టి మీ వొకాబులరీ బ్యాంక్ అనేది నిండిపోయి ఉంటుంది. డెఫినెట్లీ మీరు తలుచుకుంటే దీని ఆన్సర్ని కనీసం 5 సెకండ్స్ లేకపోతే 3 సెకండ్స్లో చెప్తారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 అండ్ ద వర్డ్ ఈజ్ విత్ ద లెటర్ ఎన్. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ నియోఫైట్ సార్. ఎవరైతే వన్ హూ ఈజ్ వెరీ మచ్ న్యూ టు ఎ పర్టిక్యులర్ యాక్టివిటీ, నూతన అభ్యాసుడు, ప్రారంభికుడు, శిష్యుడు అని తెలుగులో మనం చెప్పొచ్చు సార్. ఇంకా కొత్తగా ఫీల్డ్లో వచ్చాడు, కొత్తగా నేర్చుకుంటున్నాడు. గుర్రం అనేది అతనితో ఇంకా ఫ్రెండ్షిప్ చేసుకోలేదు, ఆ స్కిల్స్ అనేవి సంపూర్ణంగా నేర్చుకోలేదు. సో ఎవరైతే కొత్తగా ఏదైనా నేర్చుకుంటారో వాళ్ళని మనం ఇంగ్లీష్లో నియోఫైట్ అంటాము, నోవిస్ అంటాము, టైరో అంటాము, గ్రీన్ హార్న్ అంటాము, రూకీ అంటాము, పంక్ అంటాము, ఆమేచర్ అంటాము, న్యూ కమర్ అంటాము, ప్రొబేషనర్ అంటాము, లర్నర్ అంటాము, నెయిఫ్ అంటాము, ఆమేచర్ అంటాము. చాలా ఉన్నాయి సార్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మేక్ ద వీడియో లెంతీ, కానీ ఈ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బీయింగ్ అ నియోఫైట్ ఇన్ పాలిటిక్స్, హీ ఈజ్ అనేబుల్ టు గివ్ అ గుడ్ స్పీచ్. రైట్ సార్? Being a neophyte in politics, he is unable to give a good speech. Well, he is a neophyte, therefore he is not able to give a clarification on this particular project. Episode number 75, sir. Platinum Jubilee. 3 cheers to you, 3 cheers to the mentor. God bless you all. Continue your support. ఒక్కటి మాత్రం ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి మీ కృతజ్ఞతని తెలుపుకోవడానికి ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో దయచేసి కామెంట్ మాత్రం చేయండి సార్. నేను ఎలా చెప్తున్నాను, ఇంకా నేనేమైనా ఇంప్రూవైజ్ చెయ్యాలా, ఇంకేమైనా మీకోసం మంచిగా చెయ్యాలా అని మీరు కనుక కామెంట్ చేస్తే డెఫినెట్లీ నన్ను మోటివేట్ చేస్తుంది సార్. అండ్ డెఫినెట్లీ మోటివేషన్ అనేది చమత్కారాలు చేస్తుంది. సో ద వర్డ్ ఈస్ neophyte. Noun, one who is new to a particular subject or activity. And here comes the star synonyms of a star episode. Episode number 75. Lovely words. Beginner. This word has been repeated in CGL, CHSL, Tyro, tenderfoot. Lovely word. Greenhorn, newcomer, newbie, rookie, apprentice, knave and amateur. ఇంకా చాలా ఉన్నాయి సార్, కానీ నేను చాలా తక్కువగా చెప్పాను అనమాట. చాలా తక్కువగా ఎందుకు చెప్పాను అంటే బికాజ్ ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో లెంతీ వన్. ఓకే, దీన్ని తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేశాను? నూతన అభ్యాసుడు, శిష్యుడు, ప్రారంభికుడు అంటే ఒక ట్రేడ్ని నేర్చుకుంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బీయింగ్ అ నియోఫైట్ హీ ఈజ్ అనేబుల్ టు టీచ్ ద క్లాస్ వెల్. బీయింగ్ ఎ నియోఫైట్ ఈజ్ అనేబుల్ టు బ్యాట్ వెల్. బీయింగ్ ఎ నియోఫైట్ ఈజ్ అనేబుల్ టు kick well, box well, and there are many other examples. So my friends, let's see the opposites. Let's see the opposites. So the opposite words for this particular video are, let's see. Now tell me the opposites. Yeah, one who is a beginner, one who is a probationer. Definitely ఎవరైతే ఒక పర్టికులర్ యాక్టివిటీలో మహారథాన్ని పొందినవాడు, పారంగతాన్ని పొందినవాడు, వన్ హూ ఈజ్ వెరీ వెరీ వర్సటైల్, ఎక్స్పర్ట్, అడెప్ట్, అడ్రాయిట్, ఏస్, డయన్, ప్రొఫెషనల్, వైట్ కాలర్, ఓల్డ్ హ్యాండ్స్. ఇన్ని అవసరం లేదు సార్. ఎవరైతే ఒక ఫీల్డ్లో పారంగతాన్ని పొందినవారు అంటే వాళ్ళని మామూలుగా మనము ఎక్స్పర్ట్ అంటాము, అడ్రాయిట్ అంటాము, అడెప్ట్ అంటాము, డెక్స్ట్రస్ అంటాము, ఓల్డ్ హ్యాండ్స్ అంటాము, వెటరన్ అంటాము, ప్రొఫెషనల్ అంటాము. సో antonyms for this word is expert, maestro, virtuoso, old hands and professionals.
Well, I personally feel you're not neophytes. Why you're not neophytes? Because you have already gone through all the episodes. చాలా మంది ఎపిసోడ్స్ అడుగుతున్నారు కానీ హోంవర్క్ ఎవరు చేయట్లేదు సార్. అది నేను లాస్ట్ 3 ఎపిసోడ్స్లో అబ్జర్వ్ చేశాను. ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వితౌట్ ప్రాక్టీస్ విల్ నాట్ బి ఏబుల్ టు లెర్న్ వొకాబులరీ. దేర్ఫోర్ it is my humble request that you practice a lot. 100% you will become a central government employee. The star word of this star episode, episode number 75, neophyte. Means ఎవరైతే ఒక ప్రొఫెషన్కి, ఒక ట్రేడ్కి, ఒక యాక్టివిటీకి కొత్త అనమాట. దానికి మంచి వర్డ్స్ ఇక్కడికి వచ్చాయి. ఒక మంచి ఎగ్జాంపుల్, you are not neophytes because you have already gone through 74 episodes. As a neophyte in gardening, she was thrilled to see her first plant bloom. Yeah, గార్డెనింగ్ అనేది ఆవిడ గారికి అసలు తెలియదు అనమాట. ఫస్ట్ టైం గార్డెనింగ్ నేర్చుకుంది. ఒక చిన్న మొక్కనేసిందనమాట. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలో ఒక పువ్వు అనేది వికసించిందనమాట. ఆ పువ్వుని చూసి ఆవిడ గారు చాలా సంతోషించారనమాట. ఎస్, 100%. As a neophyte, the boys are thrilled that they have learned 50 words. As a neophyte, the pilot was very happy that he was able to land well. So my friends, first word aithe complete chesamu. We'll move on to the next picture of the day. Oh, there is a girl and the girl is imagining that there is a pig and that pig can fly. Oh my God, ఇది సాధ్యమా సార్? ఎప్పుడైనా ఈ పిగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లై చేస్తాయా సార్? I'm absolutely very what you call insane. సో ఆవిడ గారు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో చాలా పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. వెర్రి మాటలు అనిపిస్తున్నామన్నమాట, అవివేకమైన మాటలు. I can literally put like this way. Her talk is very ludicrous. I personally feel her imagination is absurd. It's ridiculous. Oh my God, how can a pig fly? It's preposterous. It's insane. It's inane. It's crack-brained. The star word of this particular Platinum Jubilee episode is crack-brained, hair-brained, fatuous, silly, stupid, poppycock. Oh my God, gibberish. అమేజింగ్ సార్. చూసి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా, ఎంత పవర్ఫుల్గా వొకాబులరీ అనేది అన్లీష్ అవుతుందన్నమాట. ఎస్, అబ్సర్డ్, ludicrous, ridiculous, preposterous, insane, idiotic, silly, crack-brained, hair-brained, inane, and the word is poppycock and gibberish. So now I personally feel that you have to give me a word that is very much related to N. And as usual, in the same style, in the same manner, here we go. 3, 2, and 1. What actually is the word? Tell me what actually. Yes, sir. You're right. The word is nonsensical. ఎప్పుడైతే ఒక మనిషి మాట్లాడతారో, ఆ మాటల్లో ఎప్పుడైతే మనకి అర్థం కాదో, ఆ మాటలంతా చాలా స్టూపిడ్గా, సిల్లీగా, అర్థం లేకుండా, అవివేకంగా, పిచ్చిగా, వెర్రిగా ఉంటుందో దాన్ని మనం ఇంగ్లీష్లో నాన్సెన్సికల్ అంటాం. దాన్ని గిబ్బరిష్ అంటాం. నాన్సెన్సికల్ ఈజ్ ద సెకండ్ వర్డ్ ఆఫ్ దిస్ మెగా ఎపిసోడ్ నంబర్ 75. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ adjective having no meaning, making no sense. 100% ఎగ్జామ్లో ఈ వర్డ్ కూడా వస్తుందన్నమాట. Let's move on to the synonyms. The synonyms are absurd, ridiculous, ludicrous, preposterous, irrational, crack-brained, hair-brained. బ్యూటిఫుల్. మేబీ పలికేటప్పుడు క్రాక్ మైండెడ్ అన్నానేమో కానీ అది క్రాక్ బ్రెయిన్డ్ సార్. ఇట్ ఈస్ క్రాక్ బ్రెయిన్డ్, హెయిర్ బ్రెయిన్డ్, ఫ్యాచువస్, ఇడియాటిక్, పాపీకాక్, గిబ్బరిష్.
poppycock, gibberish. Two words are outstanding words, sir. Right, sir? So it is, well, my neighbor is a very intelligent person. Sometimes his talk is very absurd. And one of my friends who is a computer software engineer, but when we have a conversation, his talk is also ridiculous. There are many teachers who are very good, but sometimes their teaching becomes very preposterous. I don't believe in silly talk, because I believe that if you talk fantastically, you can do wonders. Idiotic, silly talk doesn't fetch you anything. Well, sometimes that discussion goes wrong, and there are many people who go for this gibberish talk. You can see small children who are of age less than 1 year, their talk is రియల్లీ గిబ్బరిష్ అండ్ పాపీకాక్. వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. చాలా బాగా మాట్లాడతారు, తీయగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు. దాన్ని మనం నాన్ సెన్సికల్గా భావించేది అనమాట. చాలామంది పొలిటీషియన్స్ చాలా మెచ్యూరిటీ వచ్చింది, పాలిటిక్స్లో చాలా పారంగతాన్ని పొందారు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా నాన్ సెన్సికల్ టాక్ మాట్లాడుతున్నారు. హిస్ బిహేవియర్ ఈజ్ వెరీ నాన్ సెన్సికల్, హిస్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ నాన్ సెన్సికల్. ఆఫ్టర్ అచీవింగ్ PhD డిగ్రీ హీ బిహేవ్స్ ఇన్ ఎ నాన్ సెన్సికల్ వే. అలా నేను ఎగ్జాంపుల్స్ కన్నా ఇస్తూ పోతూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ద బెస్ట్ వర్డ్ that really flashes my mind is poppycock, gibberish, crack-brained, ludicrous, hair-brained, fatuous, absurd. Beautiful. చలో ఇప్పుడైతే నాన్ సెన్సికల్ అనే వర్డ్ అయితే మనం చక్కగా నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని యాంటోనిమ్స్ అనమాట. ఎవరైతే చాలా పిచ్చిగా మాట్లాడుతున్నారో, అంటే చాలా వివేకంగా మాట్లాడుతున్నారు, చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు, చాలా హుందాగా మాట్లాడుతున్నారు, వైజ్, prudent, sensible, logical, rational, sagacious, perspicacious, beautiful andi. So nonsensical ka opposite is wise, prudent, judicious, rational, logical. Oh my God. రేషనల్, లాజికల్ అనమాట. ఈ పాపీకాక్, గిబ్బరిష్ అనేది ప్రూడెంట్, వైస్, ఇంటెలిజెంట్లో కొద్దిగా అది కలిసిపోయాయి అనమాట. నాకు తెలియదు అక్కడ పీపీటీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ రాశాను. కొద్దిగా ఇబ్బంది అయితే మీరు ఫస్టే చూసుకోండి, పాజ్ చేసి చూసుకొని రాసుకోండి, దాని తర్వాత యాంటోనిమ్స్కి రండి. సో లెట్స్ సీ అ స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ టు ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. ఇట్ ఈస్ నాన్ సెన్సికల్, అంతే కదా, ఎఫర్ట్ లేకుండా రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే నిజంగా అది అబ్సర్డ్, నిజంగా అది లుడిక్రస్, నిజంగా అది రెడిక్యులస్. ఫస్ట్ మనము సంపూర్ణమైన ఎఫర్ట్ పెట్టాలా, ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే నిజంగా అది చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా ఉపలబ్ధమైనది అనమాట. సో ఫ్రెండ్స్, I have completed 2 words in this powerful episode. There is an overwhelming demand from the students that the examinations are approaching fast. We need to get some vocabulary. అందుకనే ఈ ఎపిసోడ్ని చేశాను. టైం అనేది చాలా తక్కువ ఉంది నా దగ్గర కూడా, రేజర్ టైట్ షెడ్యూల్ ఉందండి, టైం తీయలేకపోతున్నా, కానీ వీక్లీ 2 ఎపిసోడ్స్ చేయాలని ప్రయత్నిస్తాను సార్. ఈ ఎపిసోడ్ని చాలా మనసుతో చేశాను, చాలా మంచి ఎపిసోడ్ అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా నిరంతరంగా ఈ ఎపిసోడ్స్ని వాచ్ చేస్తున్నారు. ఎవరైతే విలేజెస్లో ఉన్నారో, అర్బన్ ఏరియాస్లో ఉన్నారో, సిటీస్లో ఉన్నారో, ఎవరైతే నిజంగా ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యొక్క వాట్ యు కాల్ భాగం ఉన్నారో అందరూ చూస్తున్నారు సార్. మీ యొక్క అమూల్యమైన సమయం, మీ యొక్క వాట్ యు కాల్ ఇన్ఫైనట్ లవ్, పేషెన్స్ అండ్ డెడికేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐఎమ్ రియల్లీ ఓవర్వెల్మ్డ్. So these are the 2 words for this mega episode. We have to make this episode super duper hit sir, because నాకు లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో వ్యూస్ అనేవి కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి సార్. నేను ఇంత కష్టపడి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాను. సో డెఫినెట్లీ మీరు ఏం చేసేది లేదు సార్, జస్ట్ దాన్ని చూడాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలన్నమాట. సో అందరికంటే ఇంపార్టెంట్ థింగ్, స్పెషాలిటీ పిక్చర్ పర్ఫెక్ట్ వొకాబులరీలో ఏంటంటే, ఈ పిక్చర్ పర్ఫెక్ట్ వొకాబులరీలో హోంవర్క్ అనేది ఇంపార్టెంట్ సార్. హోంవర్క్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు సార్. ఎవ్వరూ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇస్తలేరు.
దీంతో ఏమైపోతుంది అంటే ఏదైతే ఉత్సాహంతో నేను ఎపిసోడ్ చేస్తానో ఆ ఉత్సాహంతో నేను ఎపిసోడ్ చేయలేకపోతున్నాను సార్. నేను ఎప్పుడైతే మీ కామెంట్స్ని చూస్తానో నాకు కూడా మోటివేషన్ అనేది వస్తుంది. డెఫినెట్లీ స్టూడెంట్స్కి నేను ఇంకా ఎపిసోడ్స్ చేసి ఇవ్వాలా, వాళ్ళకి ఏదైనా చెయ్యాలా, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావాలనే ఒక తపన, ఒక సంకల్పం నాకు కూడా ఉంటుందన్నమాట. సో హోంవర్క్ పార్ట్ అయితే ఎస్, దిస్ ఆర్ ద 2 words. Yes, this is neophyte, this is nonsensical, and this is the homework of episode 72. I hope you will definitely write in the comment box. You will give your reply in the comment box. So my friends, thank you so much for watching this video. I don't have words to describe that I have completed so many episodes, especially this 75 episodes. Keep watching vocabulary doses, keep encouraging yourself, keep motivating yourself, keep sharing, and don't forget to give a comment for this particular episode. Thank you so much from the core of my heart. I'll be back again with episode 76. Till then, keep smiling, keep cheering, and keep motivating yourself. Thank you so much.